ఈరోజు వీడియో అయితే గంగిరెద్దులు గురించి. మీకైతే గుర్తుందా, చిన్నప్పుడు గంగిరెద్దులు వస్తే ఆయనతో పాటు మనం కలిసి ఊరంతా తిరిగే వాళ్ళం. అప్పుడు ఎంతో ఆనందంగా గడిచిపోయే ఆ రోజులు. ఈ రోజుల పిల్లలకి అలాంటి ఎమోషన్స్ ఏవీ తెలియవు. వాటిని చూసి కూడా భయపడుతున్నారు మా పిల్లలైతే. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ గంగిరెద్దు అయితే వచ్చింది. అక్కడ మా వదిన దానికైతే బొట్లు పెట్టి పూజిస్తుంది, కడుగుతుంది. అక్కడ మా డాడీ వాళ్ళు అయితే కామెడీ చేస్తున్నారు. చేన్లు ఉన్న వాళ్ళకైతే గడ్డి వేయరు, కానీ ఇంటికి వచ్చిన గంగిరెద్దులకి బొట్లు పెట్టి మొక్కుతున్నారు. భలే ఉంది కామెడీ అని అంటున్నారు. అండ్ మన సాంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన గోమాతకి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి ఇవ్వటం. ఆయన అయితే సన్నాయి వాయిస్తూ దాన్ని ఆడిస్తూ ఉన్నాడు. దాన్ని అలిగినవా, ఎందుకు చెప్పు, ఏంది అని అడుగుతున్నాడు. ఆయన అడిగిన వాటికన్నా ఆయన ఆన్సర్ ఇస్తున్నాయి. అలిగినవా అంటే అటు పోతుంది, మళ్ళీ వస్తుంది. ఎంత బాగుంటుందో. అండ్ ఇట్లాంటి కళ ఉంది మన సాంప్రదాయంలో అనే మన పిల్లలకు తెలియజేయాలంటే మనం ఇవన్నీ చూపించాలి, మన పిల్లలకి చూపించాలి, చేయించాలి. అండ్ నాకైతే లైట్గా కోల్డ్ ఉంది, సో వాయిస్ అట్లుంది. అండ్ అది అలిగినవా, దీవిస్తావా ప్రణతమ్మని, ఏం పేరమ్మా ఇంటి యజమాని పేరు అంటే ప్రణతి, అంటే ప్రణతిని దీవిస్తావా చెప్పు, అది ఇది అంటే అది ఆన్సర్ ఇస్తుంది. చూడండి ఎంత బాగా ఆన్సర్ ఇస్తుందో. తర్వాత ప్రణతికి లాలిబాడమ్మ అంటే కూడా లాలివాడింది అది. తర్వాత ప్రణతమ్మ పైసలు యథార్థంగా ఇస్తలేదు, నువ్వు మంచిగా అడుగు అని అంటే సరే అని అక్కడ అలిగి పోతుంది చూడండి ఇప్పుడు. తర్వాత ఇంట్లోకి పోయి తీసుకుపోయి మంచిగా ఆడిచ్చిండు ఆయన. అది ఇంట్లోకి పోయి మంచిగా పడుకొని చూసింది. కొంతసేపు చూసి డబ్బులు పెట్టినాకనే లేచింది. ఆయన చెప్పినట్లు అది వింటుంది, ఆయన ఆడిచ్చినట్టు అది ఆడుతుంది. మంచిగా చూడండి ఎంత కాళ్ళు లేపుతుందో. నమస్కారం చేయంటే నమస్కారం చేస్తుంది, అన్నీ చేస్తుంది. అండ్ మంచిగా దాన్ని అయితే డెకరేట్ చేసిండు. అప్పుడైతే దాన్ని ఊర్లోకి తీసుకొచ్చే వాళ్ళు, నేర్పించేవాళ్ళు. వాటికి చీరలు వేసేవారు, పాత బట్టలు, బియ్యము, డబ్బులు, ఎట్లా అంటే అట్లా వేసేవారు. కానీ ఇక చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దాని మూతికే స్కానర్, ఫోన్పే స్కానర్ పెట్టుకొని వచ్చిండు ఆ అంకుల్ అయితే. ఎంత అప్డేట్ అయినారు చూడండి. గంగిరెద్దుల వాళ్ళు కూడా డబ్బులు లేవమ్మా ఫోన్పేలో ఉంటాయి అని చెప్తారు. ఎందుకు అంకుల్ అట్లా వేసుకున్నారంటే, అందరూ ఈ జనరేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా, లేవమ్మా డబ్బులు లేవు అంకుల్, ఫోన్పేలో ఉన్నాయి, డైరెక్ట్గా అయితే లేవు అని చెప్తారు. అందుకే స్కానర్ అట్లా వేసుకున్నా అని చెప్తున్నాడు. సరే, మా పాప అయితే చూడండి దాన్ని ఇట్లా చూస్తుందో. మా పెద్ద పాప మామూలు అయితే భయపడుతున్నారు దాన్ని చూసి. దాని దగ్గర కూడా పోలేరు వాళ్ళు అసలు. ఆయన అయితే 5 to 6 minutes బాగా ఆడిపించిందని, బాగా ఆడిపించి దాని పేరు పెట్టి పిలిచి ఇంటి యజమాని అని చెప్పి. మా వదిన అయితే ఫస్ట్ దానికి 50 rupees సంథింగ్ ఎల్స్ ఏవో ఇస్తుంటే తీసుకోవద్దు, అట్లా 100 ఇస్తేనే తీసుకో, అప్పటి వరకు తీసుకోకు అని ఆయన చెప్తుందానికి అది వింటుంది మంచిగా. ఆయన చెప్పినట్లు తీసుకుంటలేదు, యాక్సెప్ట్ చేస్తలేదు, అది చూస్తుంది. దగ్గరకు పోయినా కూడా ఏం అట్లేదు. మా వదిన అయితే నవ్వుతుంది, తీసుకుంటలే అని చెప్పి. మేమేమో రెచ్చగొడుతున్నాం. ఆమె ఇంటి యజమాని, ఆమె దగ్గర అంత తక్కువ తీసుకోకండి, యజమాని తాను ఎక్కువ తీసుకోండి అని చెప్తాక ప్రణతికి లాలి వాడండి అంటే లాలి వాడుతుంది చూడండి అది. ఆమె ఇంటి యజమాని. మా అక్కడైతే మా శివ ఉంటే చెప్పినాం, అగో ఇంటర్లుడు కూడా ఉన్నాడు, ఇంటర్లుడు మాత్రం వదలకండి, డబ్బులు తీసుకోండి అని చెప్పి చెప్తున్నాం. ఇంట్లోకి వెళ్ళింది అదైతే. ఇప్పుడు చూడండి ఇంట్లో కూడా తిరిగి నమస్కారం చెయ్యి, ఇంట్లో ఉన్న దేవుడిని, పిల్లల్ని, అందరినీ ఆశీర్వదించు అని అయితే ఆయన చెప్పిండు. ఆయన చెప్పడంతో అది ఇంట్లో పడుకొని చూడండి ఎంత బాగా పడుకుందో. అప్పట్లో అవన్నీ అసలు వాళ్ళు ఎట్లా ట్రైన్ చేస్తారు కదండి వాటిని. జీవులు, నోరు లేని జీవులు. ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది అట్లా చేస్తడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ న్యాయం కోసమని. అండ్ ఇంకొకటి ఏంటంటే, బాగుంది, ఓకే, మన కల్చర్ పిల్లలకి చెప్పొచ్చు. బట్ వాళ్ళు డిమాండింగ్ ఎట్లా ఉంది తెలుసా అండి. 100 to 100 ఇస్తేనే తీసుకుంటారంట, 10 ఇస్తే తీసుకోరంట. అదేందో నాకు అర్థం కాలేదు. బట్ అది మాత్రం తప్పు. 100 to 100 ఇస్తే తీసుకోకపోవడం అనేది అయితే 100% తప్పు. అట్లా కాదు అని చెప్తున్నారు. అక్కడ మా చెల్లి ఉంటే నీ కొడుకు ఉట్టా అది ఇది అని అంటే సరే అని చెప్పి మా చెల్లి 100 ఇచ్చింది. నువ్వు ఇవ్వవా అమ్మ అంటే నేను 50 సంథింగ్ ఏదో నేను ఇచ్చిన. అయినా సరిపోవంట ఆయనకి. వాళ్ళు వచ్చిన గెస్టులు అమ్మ, వాళ్ళని ఇబ్బంది పెట్టరాదు, నువ్వు ఇంటి యజమానివి, నువ్వే ఇవ్వు, నువ్వు 200 ఇయ్యి, ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చిర్రు అని చెప్తారు. మా వద్దే అవుతుంది. లాస్ట్కి ఇంకా ఫైనల్గా మా వద్ద 100 రూపీస్ ఇస్తే కానీ ఆయన వెళ్ళలే. చూడండి స్కానర్ ఎట్లుంది, దానికి మాత్రం
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ కామెంట్.